హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అటుకుల తాలింపు అండి. దీన్ని పోహ చుడువా అంటారు అండ్ కొంతమంది అటుకుల పోపు అని కూడా అంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా అయితే పిలుస్తారండి. ఇది మనకి ఈవినింగ్ తినడానికి స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఒక్కసారి ఈ అటుకులను పోపు చేసుకొని పెట్టుకుంటే ఒక 15 డేస్ స్నాక్స్ లాగా తినడానికి ఉంటుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంటాయండి. 15 డేస్ వరకు మనకి ఈ అటుకుల పోపుకి ఫస్ట్గా మనకి అటుకులు కావాలి. పేపర్ అటుకులు అండి. పేపర్ అటుకులు నేను ఒక 1/2 kg తీసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఈ పేపర్ అటుకుల్ని కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేగనవసరం లేదండి. కొద్దిగా అటుకులు వేడవ్వాలి అంతే, ఎక్కువ వేయిస్తే మాడిపోతాయి. అటుకులను వేయించడం వల్ల అటుకులు క్రిస్పీగా అవుతాయి. అటుకులను వేయించుకున్నాం కదా, ఒక పెద్ద బేషన్లోకి అయితే తీసుకుంటున్నాను నేను. ఆ విధంగానే ఉన్న అటుకుల్ని మొత్తము ఆ విధంగా వేయించుకొని అయితే తీసుకోవాలి. నేను 1/2 kg అటుకులను ఆ విధంగా వేయించుకొని ఒక పెద్ద బేషన్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆ కడాయిలోకి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనము ఎల్లిపాయ వేసుకోవాలి. దానికోసము ఒక పెద్ద సైజు వెల్లుల్లిని పొట్టు తీసేసి ఈ విధంగా దంచుకోవాలి. ముక్క చెక్కలుగా దంచుకోవాలండి, స్మాష్ అవ్వకూడదు. ఈ విధంగా దంచుకొని సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 2 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. 2 స్పూన్స్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకోండి. మీకు పల్లీలు ఎక్కువ తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి. మీకు టేస్ట్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి. పల్లీలు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కానీ పల్లీలు హెల్త్కి మంచివి కాబట్టి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా దంచుకొని పెట్టుకున్న ఎల్లిపాయను వేసుకొని కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తరిగిన పచ్చిమిర్చి అండి, ఒక 20 నుంచి 25 వరకు అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని ఆ విధంగా కట్ చేసేసుకొని పోపులో వేసుకున్నాను. వేసుకొని మంచిగా ఒకసారి అయితే గరిటె పెట్టి తిప్పుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ను వేసుకోండి. మీకు టేస్ట్ని బట్టి సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 10 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకుని మంచిగా వాష్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఒకసారి గరిటె పెట్టి తిప్పుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పుట్నాలు వేసుకుంటున్నాను. పుట్నాలు కూడా అటుకులకు మంచి టేస్ట్ని ఇస్తాయి. పుట్నాలు వేసుకొని మంచిగా కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. స్పైసీ కోసం కొద్దిగా కారపొడి వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. పచ్చిమిర్చి కారంగా ఉంటే మాత్రము కారపొడి అయితే స్కిప్ చేసేసేయండి. నేను కొద్దిగా పచ్చిమిర్చి తక్కువగా స్పైసీగా ఉంది, సో అందుకనేసి కొద్దిగా కారపొడి వేసుకున్నాను. ఇప్పుడు ఈ పోపును మనం వేయించుకున్న అటుకులలో వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి గరిటె పెట్టి మంచిగా తిప్పుకోండి. ఆ విధంగా తిప్పుకుంటూ మంచిగా కలుపుకోండి, పోపు మొత్తం అటుకులకు పట్టే విధంగా. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా హరిప్యాలలు వేసుకుంటున్నాను. మీరు లేకపోతే స్కిప్ చేసేసేయండి హరిప్యాలల్ని. ఉన్నవాళ్ళు యాడ్ చేసుకోండి, అది మీ చాయిస్ అండి. వేసుకొని మంచిగా కలుపుకోండి హరిప్యాలల్ని కూడా. పోపు మొత్తము అటుకులకు పట్టేందుకు ఒక చిట్కా అండి. ఈ విధంగా డబ్బాలో అటుకులు మొత్తం వేసుకోండి. కొద్దిగా అటుకులు అయితే వేసేసుకోండి. వేసుకొని ఇలా డబ్బా మూత పెట్టేసి డబ్బాని ఈ విధంగా ఊపుకోండి. అలా ఊపుకోవడం వల్ల అటుకులకు పోపు మొత్తం మంచిగా పడుతుందండి. ఇలా ట్రై చేసి చూడండి. మనం కలుపుకున్న దానికంటే ఇలా ఊపుకుంటే మంచిగా పోపు అనేది అటుకులకు పడుతుంది. ఈ విధంగా చూడండి.
ఇలా నేను ఉప్పుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా మిక్చర్ యాడ్ చేసుకుంటున్నాను, బొంది మిక్చర్. ఇది మీరు ఉన్నవాళ్ళు యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. బొందిని యాడ్ చేయడం ఎక్స్ట్రా టేస్ట్ కోసమే, అంతేనండి. మనం యాడ్ చేయకపోయినా కూడా ఈ అటుకులు చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి ఈ అటుకులు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇంటికి రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు స్నాక్స్ లాగా పెట్టడానికి అటుకులు చాలా యూజ్ అవుతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.